ఇది జాగ్రత్తగా వినండి పిల్లలు, మీరు జాగ్రత్తగా వినండి. లేతగా సుకుమారంగా పెరగకూడదు. చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. ప్రతిదానికి కంగారు పడకూడదు, గాబరా పడకూడదు. దృఢమైన మనసు ఉండాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనకు తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్. అతను మీలాంటి చిన్న వయసులో 9-10 ఏళ్ల వయసులోనే అతని బాడీలో ఒక పుండు అంటే వచ్చింది. అది ఎంతకి తగ్గట్లేదు. దాన్ని అతను లెక్క చేయడు. తన పని తను బడికెళ్ళటం కానీ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు. కానీ అది మానాలంటే ఆ వైద్యుడు ఇనుముతో కాల్చాలి. అప్పుడు పాత పద్ధతులు కదా, ఇనుముతో కాల్చాలి అని చెప్పి చెప్తాడు. ఇనుమును బాగా వేడి చేసి అతను తీసుకెళ్ళి దగ్గర కూర్చోబెట్టారు. ఆ డాక్టర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళందరూ భయపడుతున్నారు. ఇనుముని కాల్చితే ఆ పిల్లవాడు విలువలాడిపోతాడేమో అని చెప్పేసి. ఎంతసేపటికే ఆ పని జరగట్లా. మరి ఏం చేయాలి? వెంటనే ఏంది ఎందుకు అలా చూస్తున్నారు, భయపడుతున్నారని చెప్పేసి పటేల్ గారు ఆ ఇనుముని కాలే ఎర్రగా ఉన్న ఇనుముని తీసి ఆ పుండు మీద అతనిగా పెట్టుకుంటాడు. అంతే, వారం రోజుల్లో మానిపోయింది. సో దృఢంగా ఉండాలి అంటే నిప్పుల్లో దూకమని చదవలేదు నేను. చిన్న చిన్న దెబ్బల్ని, చిన్న చిన్న విషయాలను వీటన్నిటికీ సెన్సిటివ్గా ఆలోచించి లేతగా సుకుమారంగా బ్రాయిలర్ కోళ్ళ పెరగకండి, నాటు కోళ్ళ పెరగాలి. ఎప్పుడైతే మీకు ఉక్కు మనసు ఉంటుందో ఉక్కు మనిషి అవుతావు.